హాయ్ వెల్కమ్ టు ఆస్క్ టాస్. నా పేరు బీకే రెడ్డి. నేను ఇంగ్లీష్ ఆథర్ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోచ్. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మనలాంటి దేశాల్లో ఉంటూ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థల్లో ఉంటూ, ఈ పరిసరాల్లో ఉంటూ ఇంగ్లీష్ చాలా తక్కువ టైంలో నేర్చుకోవాలంటే ఏం చేయాలో నేను మీకు వివరిస్తాను. వాస్తవానికి అందరూ అనుకున్నట్టుగా ఇంగ్లీష్ కష్టమైన భాష కాదు, చాలా సులువైన భాష. ఎవరైనా చదువు రానివారు కూడా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవచ్చు. గతంలో చాలా ఏళ్ల కింద, నేను అనుకుంటాను ఒక 10 ఏళ్ల కింద వార్తాపత్రికల్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, నెమలి ఈకలు అమ్ముకుని 12 ఏళ్ల ఒక ముంబై కుర్రాడు, నెమలి ఈకలు అమ్ముకుని వీధి స్ట్రీట్ హాకర్ ఇన్ ముంబై స్పీక్స్ 20 లాంగ్వేజెస్ అన్నట్టుగా వచ్చింది. చదువు రాని నెమలీకలు అమ్ముకునే ఒక ముంబైలో ఉండే కుర్రాడు, 12 ఏళ్ల కుర్రాడు 20 భాషలు మాట్లాడగలుగుతున్నట్టుగా వార్త వచ్చింది. అంటే ఒక 10 భారతీయ భాషలు, 10 పరాయి దేశ భాషలు. ఎలా నేర్చుకొని ఉంటాడు? ఎవరికైనా అర్థమవుతుంది. కేవలం ముంబై నగరం ఎలాంటిదంటే, ప్రపంచంలో ఉన్న దేశాల వాళ్ళంతా కూడా ముంబై నగరానికి వస్తారు. తను స్ట్రీట్ హాకర్గా తన వ్యాపారం చేసుకుంటూ ఏ భాష వచ్చిన వాళ్ళతోని ఆ భాషలో మాట్లాడుతూ 20 లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో ముంబై స్ట్రీట్ హాకర్ స్పీకింగ్ 20 లాంగ్వేజ్ అని కొడితే మీకు వస్తుంది అబ్బాయి మాట్లాడే మాటలు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రపంచంలో రాయడానికి, చదవడానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్నో భాషలు నేర్చుకుంటారు. ఇప్పుడు నేను తెలుగు వాడిని, ఉర్దూ బాగా మాట్లాడతాను. సుమా ఏ మలయాళీ గర్ల్ బట్ స్పీక్స్ తెలుగు వెరీ ఫ్లూయెంట్లీ. ఆమె ఇప్పుడు మీకు తెలుసు, తెలుగులో లీడింగ్ యాంకర్. ఆమె మాతృభాష తెలుగు కాదు. మరి ఆమె చదవడం ద్వారా, రాయటం ద్వారా, గ్రామర్ ద్వారా తెలుగు నేర్చుకోలే. న్యాచురల్గా మాట్లాడుతూ నేర్చుకున్నది. ఇది కేవలం కొన్ని భాషలకే పరిమితం కాదు ఈ విధానం. ప్రపంచంలో ఉన్న 7,000 భాషల్లో ఏ భాషను కూడా ఇలా నేర్చుకోవచ్చు. న్యాచురల్గా పరిసరాల ద్వారా మాట్లాడుతూ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ మీరు నేర్చుకునేందుకు నేను ఒక 3 సూచనలు ఇస్తాను. వారు వాటిని పాటిస్తే తక్కువ టైంలో. ఇప్పుడు మీకు ఇంకా ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, యూట్యూబ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఇంటర్నెట్ అండ్ యూట్యూబ్ సులభంగా నేను ఇచ్చే 3 రూల్స్ మీరు ఒకవేళ నియమాలు పాటిస్తే అతి తక్కువ కాలంలో మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ సంపాదించవచ్చు. నేను వాటిని రూల్స్ ఆఫ్ స్పీచ్గా చెప్తాను. రూల్స్ ఆఫ్ స్పీచ్. మొదటి రూల్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్, డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. సాధారణంగా బయట మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, లెర్న్ గ్రామర్ అంటారు. నేనంటాను, ఈవెన్ ఇఫ్ యు నో సమ్ గ్రామర్, డోంట్ ఫోకస్ ఆన్ ఇట్. తీసి పక్కన పెట్టు. డోంట్ బీ విత్ గ్రామర్ మైండెడ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా ఇంతవరకు కూడా ఏ భాషను కూడా గ్రామర్ ద్వారా సక్సెస్ఫుల్గా నేర్చుకోలేదు. మనం తెలుగు నేర్చుకోలేదు, నేను ఉర్దూ నేర్చుకోలేదు, సుమా తెలుగు నేర్చుకోలేదు. ఇట్లా ప్రపంచంలో ఎవరైనా తీసుకోండి, ఇన్ని కోట్ల జనాభాలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పటి వరకు కూడా ఏ భాషను కూడా గ్రామర్ ద్వారా నేర్చుకోలేరు. నేర్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే మనకున్న హ్యూమన్ సిస్టంలో మాట్లాడే క్రమంలో గ్రామర్ అప్లై చేస్తూ వాక్యాలు తయారు చేయలేం మైండ్లో. అలా చేసే ప్రయత్నం చేస్తే మీరు ఏం చెప్పాలో చెప్పలేరు. ఇట్ డజంట్ హ్యాపెన్. సో కనుక మీరు గ్రామర్ నేర్చుకొని ఉంటే కూడా దాన్ని తీసి పక్కబెట్టండి. పరీక్షల కోసం వాడుకోండి అవసరమైతే.
కానీ అది మాట్లాడేందుకు హెల్ప్ చేయదు. అది ప్రతిబంధకం. ఇట్ పుల్స్ యూ బ్యాక్. రెండవ నియమం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అగైన్, స్టడీ అండ్ లెర్న్ రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్. స్టడీ అండ్ లెర్న్ రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్. ప్రపంచంలో ఎవరైనా భాషల్ని మొదటగా తనకు సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుంటారు. మనం చిన్నప్పుడు తెలుగుని మన తల్లిదండ్రులు పరిసరాల్లో మాట్లాడే మాటలు, చిన్న చిన్న మాటలు నేర్చుకొని అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి మాట్లాడుతూ మనకు ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు లేకుంటే 4 ఏళ్ళు వచ్చే టైంకి తెలుగులో ఏ విషయాన్నైనా మాట్లాడే ఎబిలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే భాషలని పదాలతో కాకుండా మాటలు మాట్లాడుతూ నేర్చుకుంటే ఇంగ్లీషే కాదు ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. కనుక ఇంగ్లీష్ని కూడా ఆ పద్ధతిలో నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీరు యూట్యూబ్ చూసినా లేకుంటే ఇంటర్నెట్లో దానికి సంబంధించిన పోస్ట్ చూసినా కూడా మొదటగా మీరు ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోండి. మీ జీవితానికి సంబంధించిన నిజ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ నేర్చుకోండి. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ సంబంధించిన మిమ్మల్ని గురించి మీరు చెప్పుకోవడానికి ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫస్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు. అంటే మీ గురించి 4 మాటలు, మీ పేరు, మీరు ఏ ప్రాంతం, మీ పేరెంట్స్ ఏం చేస్తారు, మీ హాబీస్ ఏంటి, ఇలాంటి 4-5 మాటలు నేర్చుకొని వాటిని మాట్లాడే అభ్యాసం చేస్తే మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అలానే సోషల్ గ్యాదరింగ్స్లో మీరు సాధారణంగా వాడే మాటలు హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ, నైస్ టు మీట్ యూ, సీ యూ టుమారో, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్, ఇలాంటి మాటల్ని, చిన్న చిన్న మాటల్ని, ఈ మాటలు మీకు ఎక్కడైనా దొరుకుతాయి, పుస్తకాల్లో దొరుకుతాయి, వీడియోస్లో దొరుకుతాయి. వాటిని విని చదివి నేర్చుకోవాలి, ఆ మాటల్ని గుర్తుపెట్టుకొని రియల్ లైఫ్లో వాడాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా భాషలు ఈ రకంగానే నేర్చుకుంటారు, మాటల ద్వారా. మన విద్యా విధానంలో పదాల ద్వారా నేర్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. పదాల ద్వారా భాష రాదు, మాటల ద్వారా వస్తుంది భాష. మీరు తమిళనాడు వెళ్ళి కొన్ని రోజులు ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఆ మాటలు గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒక 3 monthsలో తమిళ్ మాట్లాడగలుగుతారు. అదే విడి పదాలు నేర్చుకొని తమిళ్ గ్రామర్ నేర్చుకొని గ్రామర్ అప్లై చేసి భాష మాట్లాడే ప్రయత్నం చేస్తే మీకు ఎప్పటికీ తమిళ్ రాదు. ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ రూల్. దిస్ ఇస్ ఎ మిరకల్ మేకింగ్ రూల్. ప్రాక్టీస్ ఎంఎస్సి. అంటే ఎం అంటే మైండ్ టాక్, ఎస్ అంటే సెల్ఫ్ టాక్, సి అంటే క్రాస్ టాక్. మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్. ఎందుకు ఈ మెథడ్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంటు మన పరిసరాల్లో లేదు. అదే ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటే ఇది కూడా అక్కర్లేదు. ఏ అమెరికాకో, ఇంగ్లాండ్కో, ఆస్ట్రేలియాకో వెళ్తే ఒక 3 months అక్కడ ఉంటే ఇవన్నీ లేకుండానే, ఏ రూల్ ఫాలో కాకుండానే మీకు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడే ఎబిలిటీ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వెళ్ళలేం కదా. ఇక్కడే ఉండి నేర్చుకోగలగాలంటే మాత్రం డెఫినెట్గా యూ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ మెథడ్, ఎ న్యాచురల్ మెథడ్, ఎ ప్రాక్టికల్ మెథడ్. అండ్ దిస్ ఈజ్ ది మోస్ట్ ప్రాక్టికల్ మెథడ్. ఫాలోయింగ్ ఎంఎస్సి, మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్. మైండ్ టాక్ అంటే మనసులో మీ రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్ని, మీరు మాట్లాడవలసిన మాటల్ని, నిజ జీవితంలో మాట్లాడవలసిన మాటల్ని మైండ్లో రిపీటెడ్గా అనుకోవటం. మేబీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మేబీ అబౌట్ యువర్ ఫ్యామిలీ, మేబీ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్, మేబీ అబౌట్ యువర్ బ్లెస్సింగ్స్, మేబీ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, మేబీ అబౌట్ యువర్ హాబీస్. ఇవన్నీ కూడా మీరు మైండ్లో వాక్య రూపంలో అనుకోవాలి. ఆ మాటలు ఎలా అనేది మీకు చాలా సోర్సెస్ ఉన్నాయి. పుస్తకాల ద్వారా తెలుస్తుంది, వీడియోస్ ద్వారా తెలుస్తుంది, యూట్యూబ్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అది చాలా అవసరం. ఎందుకంటే మాట మీరు మాట్లాడగలగాలంటే ఆ మాట మైండ్లో రెడీగా ఉండాలి, అప్పుడే మాట్లాడగలుగుతారు. రెండవది సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే మీకు మీరుగా మాట్లాడే ప్రాక్టీస్ చేయటం. ఇది కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ చాలా అవసరం. మనకు మాట్లాడే వ్యవస్థ లేకపోవడం చుట్టూ కూడా వలన
మీకు మీరుగా సెల్ఫ్ టాక్ చేయాలి, మీకు మీరుగా మాట్లాడాలి. కాకపోతే ఇది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాలి. నిజంగా ఏదో బస్ స్టాండ్లోనో ఎక్కడో పబ్లిక్ ప్లేస్లో మాట్లాడితే మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. ఒక్కరుగా ఉన్నప్పుడు ఎందుకంటే మీరు మీ స్పీచ్ ఆర్గాన్స్కి, మీ టంగ్ మౌత్కి ఇంగ్లీష్ మాట్లాడే ఎక్స్పీరియన్స్ లేదు, ఆ అవసరం పడలేదు. కనుక మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలా. మీ స్పీచ్ ఆర్గాన్స్కి ఇంగ్లీష్ మాట్లాడే ఎక్స్పీరియన్స్ ఇస్తే ఆ మాటల్ని మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ టంగ్, మీ మౌత్ ఉంచుకుంటాయి, మాట్లాడేస్తాయి. ఎందుకంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మజిల్ మెమరీ అండ్ మజిల్ ఇంటెలిజెన్స్. ఇది మీకు సపోర్ట్ చేస్తుంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. సో సెల్ఫ్ టాక్ యూ షుడ్ డూ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ యాజ్ ఎ డైలీ యాక్టివిటీ. ఎంత ఎక్కువగా మాట్లాడితే సెల్ఫ్ టాక్లో అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. చివరగా క్రాస్ టాక్ అంటే రియల్ లైఫ్లో ఇంగ్లీష్ మాట్లాడవలసిన సన్నివేశం వచ్చినప్పుడు తప్పైనా ఒప్పైనా భయపడకుండా ధైర్యంగా మాట్లాడుతూ ఉండాలి. మొదటిసారిగా భయం కావచ్చు, కానీ అలా మాట్లాడుతూ వెళ్తుంటే ఫ్రీగా మాట్లాడే ఎబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు రియల్ లైఫ్లో డైలీ బేసిస్లో మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్ ఎక్స్ప్రెషన్స్తో చేస్తూ వెళితే చాలా తక్కువ టైంలోనే మీకు ఇంగ్లీష్ లాగా మాట్లాడే ఎబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.